ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పండగ వెళ్ళిపోయింది, కనుమ కూడా అయిపోయింది. ఈరోజు టమాటా రైస్ మా ఇంట్లో ఇవాళ టమాటా రైస్ అంటే బిర్యానీ కాకుండా ఏదో ఆ బాస్మతి రైస్తోనే టమాటా రైస్ చేసింది. అట్లాగే చికెన్. నిమ్మకాయ కూడా, ఒక నిమ్మకాయ అంటే టేస్ట్ బాగుంది. టమాటా రైస్, చికెన్ కర్రీ, కోడిగుడ్డు. బాగుంది, చాలా బాగుంది. ముందు ఇవి మేకింగ్ వంటల వీడియోలు కూడా పెడుతుంటాము. ఈ వంట చేసే విధానం, మా ఇంట్లో ఎలా వండుతాం, ఇవంటే మామూలు రైసు, కొర్రలు, అరికెలు, ఈ మిల్లెట్స్ అనేవి ఎలా వండుతాం, అట్లాగే కొన్ని రకాల దేశీ బియ్యం అవి వంటలు అవి కూడా పెడుతుంటాం. ఇదేంటే సరదాగా చేస్తున్నాం. ఏదో బాస్మతి రైస్తో వండాము, మామూలు రైస్తో అని చెప్తే మెయిన్ మా ఛానల్లో వచ్చేది ఎక్కువ అవి మిల్లెట్స్, లేదా గుమ్మడి గింజలతో చేసినవి, సన్ఫ్లవర్ గింజలు, ఇట్లాంటి వాటితో. కొబ్బరి నూనెతోనే ఉండేది మేము ఏదో ఉన్నా కానీ. గానుగ నూనెతో వంటలో ఎలా ఉండేది, ముఖ్యంగా మిల్లెట్స్, దేశీ విత్తనం బియ్యాలు, అవి వాటికి సంబంధించిన వంటలు పెడతాం. అవి ఎలా నానబెట్టాలి, ముందు రోజు రాత్రి నానబెట్టాలి. కొన్ని రకాల బియ్యాలు, అండు కొరలు కూడా అంతే, ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మిగతావి పొద్దున్నే లేచిన తర్వాత నానబెట్టుకుంటే సరే 6 గంటల వరకు. ఇక అవన్నీ కూడా పెడతాం. మా ఛానల్ ఉద్దేశం మెయిన్ అది. ఇప్పుడైతే బాస్మతి రైస్తో మామూలు టమాటా రైసు, ఏదో కోడి కూర, ఒక కోడిగుడ్డు తిన్నాం. ఈ వీడియోలో ఇదే ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే వీడియో మా మేడం తెస్తున్నారు, మళ్ళీ ఆమె కూడా వెళ్తున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియో అందరితో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.